ముందుగా మనందరి కలయికకు మూలకారకులైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, అలాగే ముఖ్య కారకులైన ఈ క్లాస్ నిర్వహిస్తున్న విజయ్ గారికి, అలాగే ఇందులో పార్టిసిపెంట్స్ కి ముందుగా నా ధ్యానాలు. సో నా పేరు ప్రసాద్, ఊరు సామర్థ్యం. 2007లో అన్నవరంలో మొట్టమొదటి నా ధ్యాన పరిచయం. అక్కడి నుంచి ఒక సంవత్సరం 2008 జూన్ వరకు ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ ని గమనించడం జరిగింది. అందరూ ఎంతో హాయిగా, సంతోషంగా, ఆనందంగా పాల్గొంటున్నారు. నేను ఒక్కడే ప్రత్యేకంగా ఎక్కడో నుంచి పత్రి సార్ని, ఈ ఆత్మబంధువుల్ని గమనిస్తూ గడిపేవాడు. ఫేస్ లో ఏదో దిగులు, విచారం, సంతోషం లేకపోవడం ఇలా ఉండేది. వీళ్ళందరూ ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, మనం ఎందుకు ఇలాగ సెపరేట్ గా ఉండి దిగులుగా ఉన్నాం అని చెప్పి చూస్తూ ఉండేవారు. ఎదురుగా నిల్చున్నా సరే అందరికీ ఫోటోలు, స్టిల్స్ ఇచ్చేవారు. నేను వెళ్ళేవాడిని కాదు, ఆయన పిలిచేవారు కాదు, దగ్గరే ఉండేవాడిని బండి. అలాగా ఒక సంవత్సరం అయిపోయింది. ఒకరోజు ఈయన ఏంటో నాకు ఇంకా క్లారిఫై కాలేదు. ఆ విషయాన్ని ఆయన నోటితోనే ఒకసారి బహిర్గతం చేశారు. ఎలాగంటే, ఒక ట్రెక్కింగ్ జరిగింది మారేడుమిల్లిలో. ఆ ట్రెక్కింగ్ వెళ్ళడం జరిగింది. ఆ ట్రెక్కింగ్ లో ఉన్నట్టుండి ఒక 10 మంది నడుస్తుంటే ఆ మధ్యలోకి పత్రికారు వచ్చారు. ఆ 10 మందిలో విజయ్ కుమార్ గారిని బుద్ధి, సో గ్రేట్ మాస్టర్ ఆయన పత్రికారి పక్కన కొంత దూరం నడిచిన తర్వాత ఒక కలవట్టు వస్తే దాని మీద కూర్చుని, విజయ్ కుమార్ నీ అనుభవం చెప్పబోయా అని చెప్పి ఆయన నా మనసులోని మాటని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన అనుభవం విన్న తర్వాత చాలా ఆశ్చర్యపరిచింది. మొట్టమొదట పత్రికారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. అలాగే ట్రెక్కింగ్ లో 3వ రోజు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ అందరినీ ఒక చోట కూర్చోబెట్టి చెట్లతో మాట్లాడమని. నేను అనుకున్నాను మనుషులతోనే మాట్లాడటం చేత కాదు, ఈయనేంటి చెట్లతో మాట్లాడమంటున్నారు అని చెప్పి ఆ రోజు ఆ చెట్టును చూసాం. చూస్తే దాన్ని చూసినప్పుడు కలిగిన భావన ఏంటంటే, జీవితం అంటే ఇలా స్ట్రైట్ గా ఉండాలి, ఇంత బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని చెప్పి. అలాగే ఇంకో చెట్టు చూసాం. చూస్తే ఆ చెట్టు పొట్టిగా ఉంది, కానీ రౌండ్ గా ఆకులు నిండుగా ఉన్నాయి. కానీ రకరకాల ఆకులు ఉన్నాయి. లైట్ గ్రీన్, థిక్ గ్రీన్, ఎల్లో, రెడిష్, అలా రకరకాల కలర్స్ ఉన్నాయి. ఆ చెట్టు చెప్పింది, జీవితం ఇన్ని రంగులుగా ఉంటుంది నాయన, ప్రతి రంగుని ఆస్వాదించాలి. ఆశ్చర్యం వేసింది. ఇది చెట్లు మాట్లాడటమా లేకపోతే మన భావన అని చెప్పి. అప్పుడు ఇంకో చెట్టు చూసాం. ఆ చెట్టు ఎలా ఉందంటే, అది ఒక సర్వీ చెట్ల ఉంటుంది, ఇలా బాగా వంగిపోయి ఉంది. ఆ చివర ఎక్కడైతే ఉందో దాని కింద పత్రికారు కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆ చెట్టుని చూస్తే అది చెప్పింది,
3 రోజుల నుంచి మీకు ఇంతటి అద్భుతమైన ఆనందాన్ని, జ్ఞానాన్ని అందించిన మీ గురువు గారికి మీరు ఏమిస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం సాష్టాంగ నమస్కారం చేస్తున్నానని నా చెట్టు చెప్పాను. నాకు ఆశ్చర్యం వేసింది, చెట్లు మాట్లాడటం అంటే ఇదేనా? కానీ ఆ అనుభవాన్ని నేను అప్పుడు షేర్ చేసుకునే స్థితిలో లేదు. రీసెంట్ గా ఈ మధ్యనే దాన్ని షేర్ చేయడం జరిగింది. అప్పటికి నాకు దాని అవగాహన లేక ఇది మన భావన అనే భూమిలోనే ఉండిపోయాడు. సో అలాగా అందరి అనుభవాలు వింటూ 2008లో మరొక యజ్ఞంలో పాల్గొనడం జరిగింది. అది ఎలాగంటే ఈ మారేడుమిల్లి ట్రెక్కింగ్ లో ఉన్నప్పుడే ఆనంద్ అనే ద్వారకా తిరుమలలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసే మాస్టర్ ఆయన మారేడుమిల్లి వచ్చారు. వచ్చి 3వ రోజు ఉదయం మీరు ఏ ఊరు సార్ అని అడిగారు. ఇలాగ సామర్లకోట అని చెప్పి, మేము ద్వారకా తిరుమలలో 40 రోజులు 24 గంటలు అఖండ ధ్యానం పెడుతున్నాం, మీరు రండి అని. నాకు ఆశ్చర్యం వేసింది. 1 గంట ధ్యానం చేయడానికి తలడిల్లిపోతున్నాం, 24 గంటలు ధ్యానం అంటున్నాడు ఏంటి అనుకున్నాను. సరే అని చెప్పాను. ఆ 40 రోజుల ధ్యాన యజ్ఞానికి అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడికి వెళ్తే పొద్దున్న టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, రాత్రి భోజనం ఉంది. మనల్ని ఎవరో ఇబ్బంది పెట్టట్లేదు, కంఫర్టబుల్ గా ఉంది. ధ్యానం చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, మన ఇష్టం. ఓహో ఇది చాలా బాగుంది కదా అని చెప్పేసి 40 రోజులు అక్కడ ఉండిపోతారు. అప్పుడు లాస్ట్ 1 వీక్ సత్సంగం జరిగింది. ఆ సత్సంగంలో లాస్ట్ డే నేను మాట్లాడడం జరిగింది. అక్కడ జరిగిన అనుభవం ఏంటంటే, ఒకరోజు పొద్దున్నే నేను లేచి అక్కడ శివాలయం దగ్గర పార్క్ ఉంది, ఆ పార్క్ లో కూర్చున్నా. అర్లీ మార్నింగ్ 6 గంటలకు కూర్చుంటే బుద్ధుడు ఫస్ట్ సిల్వర్ కలర్ లో రావడం జరిగింది. ఒక జార్ లాగా ఉంది స్ట్రైట్ గా. అందులో ఒక లిక్విడ్ ఆ జార్ లోంచి, జార్ అంతా నిండి ఉంది, అందులో ఒక ఆ సిల్వర్ బాల్ ఒకటి ఆ లిక్విడ్ లోంచి అలా దిగింది. అది అయిన తర్వాత వెంటనే గోల్డెన్ బుద్ధ రావడం జరిగింది. సేమ్ జార్ లో లిక్విడ్ ఉంది, గోల్డెన్ బాల్ అందులో జరిగింది. ఈ అనుభవాన్ని నేను ఎంతో ఆహ్లాదంగా అనుభవించడం జరిగింది. సో అదే నాకు ఫస్ట్ అక్కడ నేను పొందిన అనుభవం. అలాగే ఇంకొక అద్భుతమైన అనుభవం జరిగింది. ఏమిటంటే, స్నానం చేయమని పంపించారు పత్రి గారు. ఎవరికాళ్ళే స్నానం చేస్తూ ఆ సెలయేళ్లలో ఉన్నారు. నేను కూడా ఒక సెలయేరులోకి వెళ్ళి వాటర్ లో కూర్చుని ఒక 10 minutes ధ్యానం చేస్తే అక్కడ వచ్చిన విజన్ ఏంటంటే, పత్రి గారు ఒక చెట్టును ఆనుకుని కూర్చున్నారు. ఆయన 2 కాళ్ళు ముందుకు చాపి కూర్చున్నారు. నేను వెళ్ళి ఆయన కాళ్ళు పడుతున్నట్టుగా విజన్ వచ్చింది. సరే అక్కడి నుంచి వచ్చేసాను, స్నానం అయిపోయింది, వచ్చేసాను. సరిగ్గా వచ్చేసరికి పత్రి గారు ఒక చెట్టుకు ఆనుకుని కూర్చున్నారు. చుట్టూ జనం, కొంతమంది కాళ్ళు పడుతున్నారు, కొంతమంది చేతులు. నేను వచ్చేసరికి సరిగ్గా ఒక కాలు ఖాళీ అయ్యింది. అయితే నేను వెంటనే ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, అలాగే నిల్చున్నాను. కానీ ఆ కాళ్ళ దగ్గరికి ఎవరు రాలి, ఆ కాళ్ళ దగ్గర జనరల్ గా అవకాశం ఉండదు. కానీ ఆ రోజు ఎవరు రాలి. ఈ లోపల జగపతి రాజు గారు వచ్చి, సార్ కాఫీ చాలా బాగుంది, మళ్ళీ ఇమ్మంటారా అంటే, వద్దున ఆయన. అయితే వెళ్దాం రండి అన్నారు జగపతి రాజు. ముందు 5 నిమిషాలు అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఒక 3 నిమిషాలు చూసిన తర్వాత అప్పుడు ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు ఆ చిటికిన వేళ్ళు లాగడం జరిగింది. సో నేను అక్కడ స్నానం చేసేటప్పుడు ఏ విజన్ అయితే చూసానో అదే విజన్ ఇక్కడ జరిగింది. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, ఓహో అనుభవాలు అంటే ఇలా ఉంటాయి. సో అలాగా అది కూడా ఎప్పుడు షేర్ చేసుకోవాలి. అలాగా జరిగిన నా ప్రయాణం 2008 జూలై నుంచి క్లాసులు చెప్పడం ప్రారంభించాను. మొట్టమొదటి సామర్లకోట స్కూల్స్ లో చెప్పడం మొదలుపెట్టాను. సామర్లకోటలో 20 స్కూల్స్ ఉన్నాయి.
ఆ 20 స్కూల్స్ కి చెప్తున్న సమయంలోనే బయట నుంచి కూడా ఆఫర్స్ వచ్చినాయి క్లాసులు చెప్పి అలా చెప్తూ నా ప్రయాణం కొనసాగింది. సో ధ్యాన ప్రచారంలో అద్భుతంగా పూర్తిగా దీనికి అంకితమై క్లాసులు చెప్తూ ప్రయాణం కొనసాగించాడు. ఈ రోజు ఈ జూమ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలిసి అదృష్టం కలిగినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను నేర్చుకున్న విషయాల్ని మీతో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో అందరికీ వినిపిస్తుంది కదా? విజయ్ కుమార్ గారు సార్ బాగా వినిపిస్తుంది సార్. విజయ్ గారు బాగా వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. రైట్. సో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ 1 year లో నేను పూర్తిగా ధ్యాన ప్రచారానికి అంకితమయ్యాను. అంతకుముందు భక్తిలో ఉండేవాడిని, భక్తిలో ఆంజనేయ స్వామి దగ్గర ఉండేవాడిని. అది కూడా మొత్తంగా ఏమి ఉండేది కాదు, విశ్లేషణతోనే ఉండేది, సింపుల్ గా ఉండేది. ఆంజనేయ స్వామి దగ్గర నుంచి రాముడి దగ్గరికి వెళ్ళడం జరిగింది, రాముడి దగ్గర నుంచి రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది. రాఘవేంద్ర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. సో దానికి తగ్గట్టు పిఎస్ఎస్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది కర్నూలులో. ఆ మొట్టమొదటి పిరమిడ్ కి రాఘవేంద్ర స్వామి క్రిస్టల్ ఇవ్వడం, దాన్ని ఆ పిరమిడ్ లో పెట్టడం, ఈ అనుభవాలన్నీ విన్నాక నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆ గ్రూప్ కి కనెక్షన్ ఉంది. సో ఎనీహౌ నేను తెలుసుకున్న విషయాన్ని ఈరోజు నేను ముందు ఉంచుతాను. ధ్యానం అంటే నాకు తెలిసింది ఏంటంటే, ధ్యానంలోకి రాకముందే దేవుడి దగ్గర కామ్గా కూర్చుంటే బాగుంది అనిపించింది, ఏమీ చేయకూడదు. అలాగే ధ్యానంలోకి రాకముందే ఒక 6 నెలల ముందు నాన్ వెజిటేరియన్ మానాలనిపించింది, మానేశారు. హెవీగానే తినేవాడిని. సో ఈ రెండు తెలిసిన ఒక 3 నెలలకి నాకు ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ నా దృష్టికి రావడం, అది చదవడం, అప్పటి నుంచి దీన్ని ఫాలో అవ్వడం. ఆ విధంగా ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ద్వారా దీనికి అనుకుంటున్నాను. సో ధ్యానం అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే, ఊరికే ఉండడమే ధ్యానం అని అర్థమైంది, ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం అని అర్థమైంది. సో ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ధ్యాస పెట్టడమే ధ్యానం. ఏ పని చేస్తే దాని మీద ధ్యాస పెట్టడమే ధ్యానం. సో చేసే పని మీద ధ్యాస పెడితే దాని పేరు కర్మయోగం. అప్పుడు తెలిసింది, మనం చేసే పని మీద ధ్యాస పెట్టడం వలన ఆ పని కరెక్ట్ అవుతుంది, ఆ పనిలో లోపాలు సవరించబడతాయి, ఆ పనికి సంబంధించిన నైపుణ్యం వస్తుంది, ఆ పనికి సంబంధించిన జ్ఞానం వస్తుంది. అంటే ధ్యాస పెట్టడం వలన ఇన్ని లాభాలు చేకూరుతాయి. ఆ పనికి సంబంధించిన జ్ఞానము, పనికి సంబంధించిన నైపుణ్యము, పనిలో ఉండడం వల్ల మనము లీనమవుతున్నాం, శూన్యమవుతున్నాం అని నాకు అర్థమైంది. అయితే పని మీద ధ్యాస పెట్టడం వల్ల శూన్యమైతే అవుతున్నాం, కానీ బయటికి వెళ్తున్నాం మనం అనే విషయం నాకు అర్థమైంది. అంటే శక్తి పనికి తోడవుతుంది, శక్తి ఖర్చు అవుతుంది. సో ఈ భూమి మీద అందరికీ శక్తి తాపత్రయపడుతున్నారు, మరి శక్తి ఖర్చు చేస్తున్నాం పని మీద ధ్యాస పెట్టి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ చేసే పనిని ఆపేసి కళ్ళు మూసుకుంటే అదే శక్తి లోపలికి వెళ్తుందని అర్థం. అంటే దాని ప్రయాణం బయట నుంచి లోపల వైపు తిరుగుతుందని అర్థమైంది. అప్పుడు శక్తి లోపలికి ప్రయాణం చేస్తుంది, డిపాజిట్ అవుతుందని అర్థం. కాబట్టి ధ్యానం అంటే మరేమీ కాదు, ధ్యాస పెట్టడం. ఎవరి మీద అంటే, పని మీద ధ్యాస పెడితే బయటికి వెళ్తుంది, మన మీద ధ్యాస పెడితే లోపలికి వెళ్తుంది అనే విషయం. సో మన మీద కూడా ధ్యాస పెట్టడం వల్ల లోపలికి అయితే వెళ్తుంది, కానీ అప్పుడు కూడా బయటికి వెళ్ళే అవకాశం ఉందని అనుకోండి. ఎలాగంటే ధ్యాస పెట్టిన ఆ శక్తిని తీసుకెళ్లే అవకాశం రెండింటికి ఉంది. ఒకటి ఆలోచనలకి, రెండు దృశ్యాలకి.
సో మన మీద ధ్యాస పెట్టిన ఆలోచన ద్వారా శక్తి బయటకు వెళ్తుంది, దృశ్యాలని చూడడం ద్వారా కూడా బయటకు వెళ్తుంది. కాబట్టి అది జరగడానికి కారణం ఏంటి అంటే ఆ పని చేసేది మనసుని అర్థమైంది. కాబట్టి ఆ పని కూడా జరగకూడదు అంటే ఎలాగా అని అన్వేషిస్తున్న టైంలో మన బిఎస్ఎస్ మూమెంట్ తగిలింది. శ్వాస మీద ధ్యాస తెలిసింది. శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల పని చెప్పినట్టు అవుతుంది, పని లోపలికి వెళ్ళే పని అవుతుంది, ప్లస్ ఆలోచనలు రాని స్థితి వస్తుంది అని ఎంతో అద్భుతమైన విషయాన్ని ఇందులో చెప్పి శ్వాస మీద ధ్యాస మనల్ని లోపలికి తీసుకెళ్తూ ఆలోచన రహిత స్థితికి తీసుకెళ్తుంది అనే విషయం అర్థమయ్యి దానికి సంబంధించిన కొన్ని రెఫరెన్సెస్ నాకు అర్థమైంది. ఏమిటి, ఆల్రెడీ భక్తిలో ఉన్నాం కాబట్టి కొన్ని స్ఫురించినాయి. అందులో ఒకటి ఏంటంటే ఒక అద్భుతమైన విషయాన్ని ఒక 5 ఏళ్ళ కుర్రాడు చెప్పాడు. ఏమని చెప్పాడో చూద్దాం. గాలిని బంధించి పఠించి చేసిన పని లేదోయ్, జీవుల హింసించే క్రతువుల చేయగ పని లేదోయ్, మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలయ అనే 3 లైన్లు నన్ను బాగా ఆకర్షించింది. సో మొట్టమొదటి లైన్లో నేను యోగా చేస్తున్నాను అనే వాళ్ళకి సమాధానం ఉంది. ఏది బంధించి చేయవలసిన అవసరం లేదు, హఠయోగం అవసరమే లేదు అని క్లియర్గా చెప్పారు. రెండో లైన్లో ఈ భూమి మీద భగవంతుడి గురించి ఎతికే వాళ్ళందరికీ ఇవ్వబడిన అద్భుతమైన సమాధానం, జీవుల హింసించే క్రతువుల చేయగ పని లేదు. ఎప్పుడో చెప్పేశాడు జీవహింస చేయొద్దు. ఎంత అద్భుతమో కదా. మరి ఏం చెయ్యాలి? 3వ లైన్లో చెప్పాడు. ఏమిటి రహస్యం? మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలయ. మాధవ మధుసూదన అని మనసులో తలుచుకోమన్నాడు, భజన చేయమనలా. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనసును తలుచుకోవడం మానేస్తున్నాం. మనసు యొక్క భాష మౌనం. అంటే మౌనం వ్రతం చేయమని చెప్పాడు ఇండైరెక్ట్ గా. అంటే మౌనంతో స్నేహం చేస్తే మాధవుడు ఎవడో మధుసూదనుడు ఎవడో నీకే తెలిసిపోతాడు అనే అద్భుతమైన రహస్యాన్ని 5 ఏళ్ల కుర్రాడు గోళీలు ఆడుకోవడం అనేసి చెప్పాడు. ఆ కుర్రాడు పేరు ప్రహ్లాదుడు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ఆ ప్రహ్లాదుడు? ఎప్పుడనగా చెప్పాడు? ఎన్ని యుగాల క్రితం చెప్పాడు? మరి ఎవరికి అర్థమైంది? ఎందుకు అర్థం కాదు? శక్తి లేకపోతే ఎవరికి అర్థం కాదు. ఒక విషయం అర్థం అవ్వాలి అంటే శక్తి కావాలి. అందుకే ఏదైనా ఒక అద్భుతమైన మాట వినాలి అంటే శక్తి ఉన్నవాడే వినగలడు. శక్తి లేనివాడు భయపడి పారిపోతాడు. మనసు భయానికి నిధి. కాబట్టి భయాన్ని నిలవుతుంది మనసు. కాబట్టి మనసున్నవాడు ఇటువంటి మాటలు వినలేడు. ఆ దమ్ము వాడికి ఉండదు. కాబట్టి చెప్పాడు. కాబట్టి ఇండైరెక్ట్ గా చెప్పాడు ప్రహ్లాదుడు, మౌన భూమి తెలియని వాళ్ళు ఎవరు? అందరికీ తెలుసు మౌనవ్రతం. మరి అందరూ ఏ వ్రతాలు చేస్తున్నారు? మరి అది తెలిసి ప్రయోజనం ఏంటి? అందరూ శబ్దవ్రతాలే చేస్తున్నారు. కనీసం ఈ విషయం చెప్పినా కూడా గ్రహించట్లేదంటే ఎంత మత్తులో ఉన్నారు, ఎంత శక్తిహీనులుగా ఉన్నారు. కాబట్టి సో మౌనవ్రతం చేయాలి అంటే మనసుతో ఫ్రెండ్షిప్ చేయాలి. మనసుతో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మనసు కూడా ప్రయాణం చేయకూడదు. మనసును తీసుకొచ్చి శ్వాసకు తగిలించాలి. ఇది రహస్యం. అప్పుడు మనసు ఊరి మీద తిరగకుండా ఊపిరితో ప్రయాణం చేస్తుంది.
ఊపిరి అనే సినిమా వచ్చింది, ఎంతమంది చూసారో తెలియదు, కానీ ఊపిరి మీద ధ్యాస పెడితే ఊరి మీద ధ్యాస పోతాయి, అది రహస్యం. దాని పేరు ధ్యానం. దట్ ఈస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్. కాబట్టి మౌనవ్రతం గురించి తెలియాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శబ్దవ్రతాలు ఎన్ని చేసినా సున్నా, ఉన్న శక్తి ఖర్చు తప్పితే ఉపయోగమే. సో అప్పుడు అర్థమైంది మౌనవ్రతము అన్నిటికంటే శక్తివంతమైనది. సో శక్తిని సంపాదించుకోవాలంటే మౌనవ్రతం చేయాలి. దానికి మార్గం ఏంటంటే మనసు లోపలికి ప్రయాణం చేయాలి. అయితే అది స్టోరీలు చెప్తే ప్రయాణం చేయదు. స్టోరీలు విని చాలా బాగున్నాయని తప్పట్లు కొట్టేస్తాం. తర్వాత తిరిగి మన మీద ఏంటంటే ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి, డోంట్ కేర్. ఇది మనసు లక్షణం. కాబట్టి అటువంటి మనసుని మనం శ్వాసకు తగిలించి మౌనవ్రతం చేసినట్లయితే మనం శక్తివంతులం. సో ఇలా ప్రయాణం చేస్తుండగా నాకు తెలిసింది ఈ శరీరం గురించి, ఈ మనసు గురించి, ఈ బుద్ధి గురించి, ఈ అహం గురించి, ఈ ఆత్మ గురించి సహజంగానే తెలిసింది. మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మౌనవ్రతం చేస్తే అన్నీ సహజంగానే తెలుస్తాయి. దేనికి వెంబర్లాడాల్సిన పని లేదు, పరిగెత్తవలసిన పని అంతకన్నా లేదు. ఉన్న చోటనే తెలుసుకుంటాం. అలా తెలుసుకునే ప్రయత్నంలో సో ఒక పాటని మనం ఉచ్చరించు. ఈ భూమి మీద ప్రతి మనిషి పుడుతున్నాడు. ఆ పుట్టిన దానికి ఒక పాట ఉంది. ఆ పాట ద్వారా ఉన్న మెసేజ్ ఏంటి, మనం దాన్ని ఎంత గ్రహించాం అనేది ఒకసారి రిఫర్ చేయాలి. ఇది అందరికీ తెలిసిన పాట. మరి పుట్టింది ఎందుకు తెలిసేది అందరికీ. పుట్టినరోజు పండుగ తద్దినమో తెలియదు. ఇప్పుడు ఫస్ట్ మనం పుట్టినరోజు పండుగ అంటున్నాము, తద్దినం చేస్తున్నాం. ఎందుకంటే పండుగ రోజు దీపాలు వెలిగించాలా, ఆర్పేయాలా? వెలిగించాలి. కానీ ఏం చేస్తున్నాం? ఆర్పేస్తున్నాం. మరి ఏమర్థమైంది? ఇంత చిన్న విషయాలే తెలియకపోతే ఆ సృష్టికర్త గురించి ఎలా అర్థమవుతుంది? కేక్ పెట్టి దీపాలు ఆర్పేయమని ఎవరు చెప్పాడు అసలు? షిరిడి సాయిబాబా దీపాలు వెలిగించాడు. ఇంట్లో పండుగ అయితే పొద్దున్నే దీపం వెలిగిస్తారు. మామూలుగా రోజు ఉదయాన్నే దీపం వెలిగించి ప్రారంభిస్తుంటారు. ఇంట్లో దీపాలు వెలిగించమని చెప్తే పుట్టినరోజున దీపాలు ఆర్పేస్తారు. ఇది మనకు తెలిసిన జ్ఞానం. అందుకే అందరి జీవితాల్లో పండుగ లేదు, తద్దినం ఉంది. దాని పేరే దుఃఖం, దాని పేరే విచారం, దాని పేరే బాధ. సో మొట్టమొదటి చరణంలో ఏం చెప్పబడి, కలిమికేమి వలచినంత ఉన్నా మనసు చెలిమి కొరకు చేయి చాచుతుంది. డబ్బులు ఎంతున్నా సరే మనసు ఫ్రెండ్షిప్ ను కోరుతుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మైండ్. ఆ మనసే ఎంత పేదదైనా అనురాగపు సిరులు పంచుతుంది. జనరల్ గా డబ్బు లేని వారిని పేదవారు అంటాం. వాళ్ళు దేన్ని పంచలేరు. డబ్బుని, ప్రేమను పంచగలరు కానీ డబ్బుని పంచలేరు. కానీ మనసు పేదదైనా సరే ప్రేమను పంచగలదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మైండ్. మరి ఎంతమంది పంచుతున్నారు? ద్వేషాన్ని పెంచుకుంటున్నారు, ప్రేమను ఎవరో పంచరు. మరి అటువంటి మనసున్న మనం ఎంత గొప్పగా ఉండాలి. ప్రేమను పంచితే అంతకు మించిన మనసే లేదు. అటువంటి మనసున్న మనం ఏం చేయాలి? మమత కొరకు తప్పించే జీవనం
దైవ మందిరంలా పరమ పావనం. మనసున్న ప్రతి ఒక్కడు మమత కోసం తప్పించాలి. మమత అంటే పంచుకోవడం, మనసుని షేర్ చేసుకోవడం. ఆత్మీయత అంటే ఆత్మలతో షేర్ చేసుకోవడం, మమత అంటే మనసులతో షేర్ చేసుకోవడం. సో మనసు ఉన్నది మమతను పెంచుకోవడం. అంతటి అద్భుతమైన మనసు ఉండి మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటాం. ఎందుకనేది తర్వాత తెలుసుకుందాం. రెండో చరణంలో ఏం చెప్పబడింది? పువ్వెందుకు తీగపై పుడుతుంది, జడలోనో గుడిలోనో నిలవాలని, ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మెరవాలని. మరి సామాన్యమైన వాటికి అంతటి ఆశయాలుంటే మరి వాటిని ధరించిన మనకి ఇంకెంతటి ఆశయం ఉంది? ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి. పుట్టిన రోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. ఎంత అద్భుతమైన మెసేజ్ ఇవ్వబడిందండి. ప్రతి మనిషి పరమార్థం తెలుసుకుని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి. మరి ఈ పాట ఎంతటి అద్భుతమైన మెసేజ్ జరిగింది. కాబట్టి పుట్టినరోజు నుంచి మన జీవితం స్టార్ట్ అవుతుంది. పుట్టినరోజు నుంచి ఇలాంటి సందేశాలు ఎంతో మంది ఎందరో మహనీయులు మనకు అందించారు. కాబట్టి జీవితం అంటే పండుగలాగా ఉండాలి. అది పుట్టినరోజు ద్వారా మెసేజ్. సో ఇప్పుడు ఈ జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జీవితం అంటే జీవించి ఉండడం. జీవించి ఉన్నాము అనే దానికి డెఫినేషన్ ఏంటంటే శ్వాసిస్తూ ఉండడమే. కాబట్టి శ్వాసతో స్నేహం చేస్తే జీవిస్తూ ఉంటాం. శ్వాసతో స్నేహం చేయకపోతే జీవించడం అనే దానికి దూరంగా ఉంటాం, బ్రతుకుతూ ఉంటాం. ఈ భూమి మీద జీవించడానికి వచ్చాం. కాబట్టి ఆ జీవించే దాన్ని జీవితము అన్నారు. ఆ జీవితం గురించి ఒక అద్భుతమైన ఇవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. ఇది అర్థం అవ్వాలి. మైండ్ లెవెల్లో ఇచ్చే డెఫినేషన్ ఇది. మైండ్ అనుకుంటుంది నాకు అన్నీ తెలిసింది, కానీ అది అనుకున్నది జరగదు. అప్పుడు నేను అనుకున్నాను జరగలేదు. అదే చెప్పబడింది. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. మరి ఈ పాట చాలా మంది విన్నాం. దీన్ని ఎంతమంది గ్రహించారు? ధ్యానం చేస్తే ప్రతి శబ్దాన్ని గ్రహిస్తాం, శబ్దం యొక్క లోతులను కూడా గ్రహిస్తాం. సో నేను ధ్యానం చేశాను కాబట్టి నేనేం సింగర్ని కాదు, కానీ ఇవన్నీ మన ముందున్న ఏరుకోవడం జరుగుతుంది. ఇది అర్థమైంది నాకు. మనలో శక్తి పెరిగితే ముందు ఇది అర్థమవుతుంది, ఇంకా శక్తి పెరిగితే దాని తర్వాత లైన్ అర్థమవుతుంది. ఏంటంటే జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. ఇలాగా సో చేసేవి కాదు, జరిగేవి ఒకటి ఉన్నదని అర్థమవుతుంది. జరిగేవి. మనం అన్నం తినడం అనేది చేసే పని, అన్నం అరగడం అనేది జరిగే పని. సో ధ్యానం అనేది చేసే పని కాదు, జరిగే పని. నేను ధ్యానం చేస్తున్నానండి, నువ్వెవడు చేయడానికి? ధ్యానం జరగాలి. నోరు మూసి కళ్ళు మూసి కూర్చోవడమే, అది జరుగుతుంది. ఇది సీక్రెట్.
అన్నం అరగడమే మనకు తెలియట్లే. కాబట్టి ధ్యానం అనేది జరిగే ప్రక్రియ, దానికి రెడీ అవ్వడమే మనం చేయాల్సింది. సో అన్నిటికంటే అద్భుతమైన పని ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే ఎవరితో వారు స్నేహం చేయడం. ఇంకెవరితో స్నేహం చేసినా పరధ్యానమే. ఎవరితో వారు స్నేహం చేయడమే ధ్యానము. ఆ స్నేహం చేసేటప్పుడు చేసే స్థితి నుంచి జరిగే స్థితికి వెళ్ళడమే ధ్యానం. అప్పుడు అన్ని మంచి జరుగుతాయి, అందులో సందేహమే లేదు. అప్పుడు అర్థమవుతుంది డైలాగ్, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. ఇంకా శక్తి పెరిగితే తర్వాత లేని అర్థమవుతుంది ఏంటంటే, నీ సుఖమే నే నీ సుఖం కోరుకున్నా నా సుఖం కాదు. సో గురువులు అందరూ ఎదుటివాడి సుఖాన్ని కోరుకుంటారు, మన సుఖాన్ని కాదు, వాళ్ళ సుఖాన్ని కాదు. మరి ఈ పాటలో ఎంతటి మెసేజ్. ఇంకా శక్తి పెరిగితే తర్వాత లేని అర్థమవుతుంది, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. ఇది రహస్యం, అసలైన రహస్యం. మన అందరం తగులుకుని ఉన్నాం, పైకి యాక్ట్ చేస్తున్నారు అంతా, ఎప్పుడు పోతాడా అని. ఇది రహస్యం. నిజంగా నీ సుఖాన్ని నేను కోరుకుంటే నిన్ను విడిచి వెళ్ళాలి. అదే బుద్ధుడు చేశాడు, అదే శంకరాచార్య చేశాడు, అదే గురువులు అందరూ చేశారు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అదే చేశారు. హుస్సేన్ సాగర్కి వెళ్ళి దూకేద్దామని దాన్ని వదిలేశారు. స్వర్ణమాల పత్రిజీని పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి ధ్యానం చేశారు. తర్వాత వెళ్ళి తగులుకోవచ్చు మళ్ళీ, అది వేరు. ఎందుకంటే మనకి విడిచిపెట్టడం నేర్చుకున్న తర్వాత ఎవరిని తగిలించుకున్నా పర్వాలేదు. అది రాకుండా తగిలించుకుంటే బంధము. ఇది మనసుకు తెలియదు. కాబట్టి మనసుకి విడిచిపెట్టడం నేర్పించాలి, మనసుకి తగిలించడమే తెలుసు. అందుకే ప్రపంచంలోకి వెళ్ళి తగులుకుంటుంది. శ్వాసతో స్నేహం చేస్తే విడిచిపెట్టడం నేర్చుకుంటుంది. కాబట్టి ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడంలో ఆంతర్యం. శ్వాస అనేది జరిగే క్రియ. ఆ జరిగే క్రియతో ఈ చేసేది స్నేహం చేస్తే అది కూడా జరగడం అంటే ఏంటో తెలుసుకుంటుంది, జరిగే దాంతో ప్రయాణం చేస్తుంది. కాబట్టి జీవితం అంటే మరేమీ కాదు, జీవితం ఒక పయనమని గమ్యం తెలియదని తెలిసిన జనన మరణ చక్రాంతది. ఇట్ ఈస్ ఎ ట్రావెల్, అదొక ప్రయాణం అంతే. ప్రయాణం తెలిసినంత మాత్రాన ఈ చక్రం ఆగదు, జననం మరణం అని. దట్ ఈస్ వెరీ కామన్. కాబట్టి మనం ప్రయాణించడమే మన డ్యూటీ. ఆ ప్రయాణం చేసేదే శ్వాస. కాబట్టి శ్వాసతో కలిసి ఉంటే మన ప్రయాణం చాలా హాయిగా ఉంటుంది. సో ఎప్పుడైతే పిఎస్ఎస్ మూవ్మెంట్ లోకి వచ్చానో నాకు హాయిగా జీవించాలని ఉండేది. జీవిస్తున్నా, కానీ హాయిగా జీవించాలంటే ఏం చెయ్యాలి అని శ్వాస మీద ధ్యాస అన్నాక ఐడియా వచ్చింది నాకు. ఈ భూమి మీద ఉయ్యాలు ఊగితే ఎంతో హాయిగా ఉంటుంది, అందుకే అందరూ ఉయ్యాలు ఊగుతుంటారు, ఇంక్లూడింగ్ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఆ ఉయ్యాల మనలో శ్వాస. కాబట్టి మన మనసుని ఆ శ్వాసని ఉయ్యాలో ఊగితే వీఆర్ వెరీ హ్యాపీ అనే అర్థం. ఈ భూమి మీద అందరూ హాయిగా జీవించాలని అనుకుంటున్నారు, కానీ హాయి ఎందులో ఉంటుంది అనేది క్యాచ్ చేస్తే సరిపోతుంది. ఎందులో ఉంటుంది అంటే ఒక్క నిమిషం శ్వాస తీసుకోవడం ఆపిస్తే అర్థమవుతుంది ఎందులో ఉంటుందో. ఒక నిమిషం శ్వాస ఆపి శ్వాస తీసుకుంటే హాయి అంటే ఏంటో తెలుస్తుంది. అంటే ప్రతి శ్వాసలోనూ హాయి ఉంది. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెడితే మనం హాయిగా ఉంటాం, అందులో సందేహమే లేదు. కాబట్టి హాయిగా జీవించాలి అంటే శ్వాసలాగా మనం ప్రయాణం ఉండాలి అనే రహస్యాన్ని అందించింది శ్వాస మీద ధ్యాస. దాన్నే అందరూ అన్ని పాటల్లో చెప్పారు, అందరికీ తెలిసిన విషయాలే అవి. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేదు అని ఒకరు చెప్తే, అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటున్నాయి అని మరొకరు చెప్తే, కాయపు టూపుల్లో గని ఉన్నదని ఇంకొకటి చెప్తే, ఇలాగ అందరూ వాళ్ళ స్టైల్స్ లో చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఇంకొక పాటలో చెప్పడం ఏంటది? గాలి బుడగ జీవితం. జీవితం అంటే గాలి బుడగంట, అందులో ఎయిర్ ఉంది. కాబట్టి ఈ శ్వాస గురించి ఎన్నో సందర్భాల్లో ఎందరో వాళ్ళకి తెలిసిన రీతిలో చెప్పడం జరిగింది. అయితే ఇదంతా జ్ఞానము, నాలెడ్జ్. జ్ఞానము అనే దాన్ని ఉపయోగించాలంటే శక్తి కావాలి. అక్కడ చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, కానీ వాటిని ఏరుకోవడానికి శక్తి కావాలి. కాబట్టి మొట్టమొదటి ఈ భూమి మీద అందరికీ ఏం కావాలి అంటే శక్తి కావాలి. హాయిగా జీవించాలంటే శక్తి కావాలి. ఆ శక్తి వస్తుంది ధ్యానం చేస్తే. అందుకే మనలోని కాస్మిక్ ఎనర్జీ ప్రయాణం చేస్తుంది అంటే శక్తి వస్తుంది, డౌన్లోడ్ అవుతుంది. సో శక్తి డౌన్లోడ్ అయ్యి అదే శక్తి జ్ఞానంగా రూపాంతరం చెందుతుంది. అదే సీక్రెట్. శక్తిని స్వీకరించాలి, అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు జ్ఞానం మిగులుతుంది. శ్వాసలో ఉన్న రహస్యం అది. మనం తీసుకున్నప్పుడు శక్తిని గ్రహిస్తాం, విడిచిపెట్టినప్పుడు అజ్ఞానాన్ని విడిచిపెడతాం, జ్ఞానం మిగిలిపోతుంది. అంటే శక్తి జ్ఞానంగా రూపాంతరం చెందుతుంది. ఇది రహస్యం. కాబట్టి హాయిగా జీవించాలంటే శక్తి కావాలి, దానికి జ్ఞానం తోడవాలి. ఈ రెండు జరగాలి అంటే ఒకే ఒక వ్రతం, దాని పేరు మౌన వ్రతం. మౌన వ్రతం చేయమని ఇందాక ప్రహ్లాదుడు చెప్తే దాన్ని ప్రకృతి ఎలా చెప్పింది? ఆది నుంచి ఆకాశం మూగది, అనాదిగా తల్లిధరణి మూగది, నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే మాటలు, ఇన్ని మాటలు. ఆకాశం చెప్పింది మౌనంగా ఉండమని, భూమి చెప్పింది మౌనంగా ఉండమని. ఈ రెండింటిని వదిలేసాం, మబ్బుల్ని పడుతుంది, మాట్లాడుతుంది. ఇదే రహస్యాన్ని మొక్కలు చెప్తున్నాయి. ఎలాగా? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో. అందుకే మొక్కలు నరికేస్తాం. అంటే ఎవడు మంచి చెప్తే అని తీసేస్తుంటాం. ఈ భూమి మీద ఫస్ట్ యూస్లెస్ ఫెలో ఎవరంటే జ్ఞాని. జ్ఞాని చెప్పిన మాటలు మనం, అందుకే వాడిని పంపించేస్తున్నాం. అందుకే ఈ భూమి మీద నుంచి అందరినీ పైకి పంపించేశారు. చివరికి కృష్ణుడిని కొట్టడానికి కూడా అంగీకరించాలి. ఇది రహస్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, మౌనంగా ఎదగాలి. ఆ మౌనం అనే భాష మనసు. మౌనమే నీ భాష ఓ మూగ మనస అని చెప్పడం జరిగింది. మనసు యొక్క భాష మౌనము. సో మనసుతో ఫ్రెండ్షిప్ చేయాలంటే మౌన వ్రతం చేయాలి. ఇంకా మించిన సొల్యూషన్. సో అప్పుడు శక్తివంతం అవుతాం. శక్తివంతులే జ్ఞానవంతులు అవుతారు. దాన్ని ఒకే ఒక లైన్లో చెప్పారు బ్రహ్మర్షి, ధ్యానము వల్లనే జ్ఞానము అని చెప్పారు. ఒక్కొక్క మాట ఒక్కొక్క వచ్చిన దాన్నే ఆ ధ్యానం చేస్తే శక్తి వచ్చి జ్ఞానంగా మారు. సో అలాగే ఈరోజు 30 సంవత్సరాల నుంచి ఈ రహస్యాన్ని పిఎస్ఎస్ మూవ్మెంట్ అందరికీ అందిస్తూ ఈరోజు ఏ స్థితికి చేరామంటే, జగమే మారినది మధురముగా ఈ వేళ, కలలు కోరికలు తీరినవి మనసారా, జగమే మారినది మధురముగా ఈ వేళ. ఇదంతా ధ్యానం చేసిన వాళ్ళకి సంబంధించింది. ధ్యానం చేయకపోతే ఇవన్నీ అర్థం కావు. సో మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేస్తే అర్థమవుతుంది ప్రతి మాటలో ఉన్న అంతర్యం, ప్రతి పాటలో ఉన్న అంతర్యం, ప్రతి ఆలోచనలో ఉన్న అంతర్యం, ప్రతి సందర్భంలో ఉన్న అంతర్యం, ప్రతి పరిస్థితిలో ఉన్న అంతర్యం. అదే చెప్పారు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి ఎదగడం.
మనం ఉన్న స్థితి ఫస్ట్ అర్థమవుతుంది, అక్కడి నుంచి ఉన్నత స్థితికి మనం ఆటోమేటిక్గా ప్రయాణిస్తాం. ఈ భూమి మీద ఎవరికైనా కావాల్సింది ఏమిటి అంటే, ఈ భూమి మీద మన జీవితం ఎలా ఉంది అనేదే ప్రూఫ్. ఒకటైనా ఎలా ఉన్నారు, మీ దగ్గర ఎంత జ్ఞానం ఉందో అనవసరం, బట్ మీ ప్రవర్తన, మీ జీవన విధానం ఇక్కడ ఎంత హాయిగా ఉంది అనేది అందరికీ కావాలి. అందుకే మనం అందరినీ వరాలు అడుగుతుంటాం, వాళ్ళు వెనకాల ఎంత కష్టపడ్డారో అది చూడం. సో మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఈ రెండు 50-50 అవ్వాలి. మనకు వచ్చిన శక్తి 50% జ్ఞానంగా మారుతుంది. ఆ శక్తి పేరు ఆదిశక్తి, ఆ జ్ఞానం పేరు ఆదియోగి. ఆదిశక్తికి సింబల్ గా పార్వతిని చెప్తున్నాం, ఆ ఆదియోగికి సింబల్ గా శివుడు చెప్తున్నాం. వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? 50-50. సో ప్రతి మనిషి కూడా 50-50. పురుషుడిలో 50% స్త్రీతత్వం దాగి ఉంటుంది, యోగితత్వం బహిర్గతమై ఉంటుంది. స్త్రీలో యోగితత్వం దాగి ఉంటుంది, స్త్రీతత్వం బహిర్గతమైంది, శక్తితత్వం బహిర్గతమైంది. సో ధ్యానం చేయటం వల్ల వాళ్ళలో యోగత్వం 50% చేరుతుంది, పురుషుడిలో శక్తితత్వం 50% చేరుతుంది. ఇది జరిగే ప్రక్రియ. కాబట్టి అందుకే ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అని చెప్తుంది. శక్తి వస్తే రోగాలు పోతాయి. తర్వాత ఆ శక్తితో మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే భోగభాగ్యాలు అనుభవిస్తాం. ఆ తర్వాత దాన్ని జ్ఞానంగా మార్చుకుంటే సత్యం అంటే ఏంటో అనేది అర్థం. సో జీవించడం అనేది ఈ భూమి మీద అందరికీ ప్రూఫ్ కావాలి. అదేంటో చూద్దాం. ఈ భూమి మీద అందరికీ శరీరం మీద మక్కువ ఉంటుంది. ఫస్ట్ ఈ శరీరం ఎంత అద్భుతమైన సాధనం అంటే, మన ముందుకి భగవంతుడు వచ్చినా సరే ఈ శరీరంతోనే రావాలి, లేకపోతే మనం డోంట్ కేర్ అని. రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా సరే. కొన్ని కోట్ల ఆత్మలు ఈ శరీరం గురించి అక్కడ ఎదురు చూస్తున్నాయట. మరి ఈ శరీరాన్ని పొందిన మనం ఏం చేస్తున్నాం అంటే, ఇది ఎంత అద్భుతమైన సాధన. కాబట్టి ఈ శరీరాన్ని శక్తివంతం అవ్వాలి. దానికి ఉన్న ఒకే ఒక మార్గం, సరైన ఆహారం తీసుకోవాలి, సరిపడినంత తీసుకోవాలి, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు. దాన్నే శాకాహారము అన్నారు. ఈ భూమి మీద మానవుల ఆహారం శాకాహారం అని చెప్పడం జరిగింది. ఆహారం పర్ఫెక్ట్ గా ఉంటే దాని ద్వారా తయారయ్యేవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఆహారం ఎలా ఉండాలి, ఏది తింటే బాగుంటుంది అనే దానికి ఒక అద్భుతమైన పాట ద్వారా చెప్పడం జరిగింది. ఏది పడితే తినేది అన్నాడు కృష్ణుడు. నీ లోపల నేను ఉన్నాను, ఏది పడితే అది లోపలేసేయని చెప్పి పుష్పం పత్రం ఫలం తోయమని చెప్పడం జరిగింది. ఈ 4టికే పర్మిషన్ ఉంటుంది. కృష్ణుని అటు తిప్పి టన్నులు మాంసాహారం లోపలేసేవాళ్ళు చాలా మంది. అది నిషిద్ధం. ఆ రహస్యాన్ని ఒక పాటలో చెప్పారు. ఆహారం తీసుకుంటే ఎలా ఉండాలి. మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలిసి జీవించేను, మాటలు నేర్చిన మానర జాతి మారణ హోమం సాగించేను. మనిషే పెరిగి మనసే తరిగి, మనిషే పెరిగి మనసే తరిగి, మమతే మరిచాడు మానవుడు నీవేళ మార్చేడు. ఎంత అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు. ఆ మృగాలన్నీ కలిసి జీవిస్తున్నాయి, మాటలు రానివి.
మాటలు నేర్చిన ఈ మానవులు పొట్టుకు చేస్తున్నారు. ఎందుకు? దానికి కారణము ఈ మాంసాహారం. అదే ఈ రోజు చైనా బోర్డర్లో జరిగే యుద్ధం. వాళ్ళు భూమి మీద దేన్ని మిగల్చరు. ఇప్పుడు మనుషులను తింటాక బయలుదేరారు. దాని పేరే యుద్ధం. కాబట్టి మనిషి శాకాహారాన్ని మాత్రమే భుజించాలి, మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించాలి. ఇది వరకు అంటే మానవుడికి జ్ఞానం లేనప్పుడు, ఆది మానవుడిగా ఉన్నప్పుడు ఆహారాన్ని స్వీకరించాలి. అప్పుడు మరి ఇప్పుడు గోచి కూడా పెట్టుకోవట్లేదు. అప్పుడు ఆకులు కట్టుకున్నాడు, అప్పుడు తిన్న ఆహారం అది. ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందాడు, ఇప్పుడు ఆహారంతో అవసరమే లేదు. కాబట్టి ఎలా జీవించవచ్చో చెప్పారు. చల్లగా సాగే సెలయేటి ఓలే మనసే నిర్మలమై వికసించాలి, గుంపుగా ఎగిరే గువ్వల ఓలే అందరూ ఒక్కటై జీవించాలి, స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, స్వార్థం మానుకొని సమతే పెంచుకొని మనిషే మాధవుడై మహిళన నిలవాలి. ఎంత అద్భుతంగా చెప్పడం జరిగింది. ఈ భూమి మీదకి మానవుడు మాధవుడిగా మారడానికి వచ్చాడు. దానికి చేయవలసిన పని వాడి ఆహారాన్ని మార్చుకోవాలి. జంతువులే చెప్తున్నా ఏ ఆహారం తినాలి. జంతువుల్లో 2 రకాలు ఉన్నాయి, మృగాలు, సాధు జంతువులు. సో జంతువుల్లోనే ఆహారం మారిపోయింది. మరి మానవుడి జన్మకు వచ్చి కూడా ఆహారం మారకపోతే ఎంత దౌర్భాగ్యం. దానికి కంకణం కట్టుకుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుడిని శాకాహారిగా మార్చాలి. సో అటువంటి విద్యను అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి దగ్గరైనందుకు మనం ఎన్ని జన్మల పుణ్యఫలము. ఇటువంటి యజ్ఞంలో మనము పాల్గొనుకుంటున్నందుకు మన జన్మ ధన్యమైంది. కాబట్టి మన జీవితంలో ఫస్ట్ మన ఆహారం మారాలి. ఆహారం మారితేనే ఆలోచన మారుతుంది, ఆలోచన మారితేనే మనసు మారుతుంది. లేకపోతే మనసు రాయిలా ఉంటుంది, అది నెగిటివ్ గా ఉంటుంది, బండలా ఉంటుంది. మనసు రాయిలాగా ఉంటే ఉపయోగం లేదు. అందుకే రాయి లాంటి మనసు ఉన్నవాడు రాళ్ళు మొక్కుతూ ఉంటాడు. ఎందుకంటే ఇది ఏం చెప్తే అది ఓకే చేస్తుంటుంది, రెస్పాన్స్ ఉండదు. అందు గురించే రాళ్లలో ఇరుక్కుని రాళ్ల దగ్గర నుండి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేస్తే శరీరానికి ఏ ఆహారం కావాలో తెలుస్తుంది. అప్పుడు శారీరక స్పందనలు పెరుగుతూ ఉంటాయి. స్పందించినప్పుడు శారీరక స్పందనలు పెరిగినప్పుడు అది మనసుగా మారుతుంది. శారీరక అణువులే మానసిక అణువులుగా మారుతుంటాయి. ఎందుకంటే మనసు కూడా శరీరమే, కనిపించని శరీరము. ఇది కనిపించే శరీరము, అది కనిపించని శరీరం. ఈ మనసు పేరు రూట్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో వేళ్ళు అని. ఒక చెట్టుకి మూలం వేళ్ళు, ఆ వేళ్లే మనసు. ఒక చెట్టు అద్భుతంగా ఎదగాలి అంటే వేళ్ళకి నీళ్ళు వేస్తున్నాం. అలాగే ఈ మనసుకి మనము ఆహారాన్ని అందిస్తే ఈ శరీరం అద్భుతంగా ఎదుగుతుంది. ఆ మనసుకి ఆహారం ఏంటంటే శ్వాస. శ్వాసని ఆహారంగా అందించాలి. అందుకే శ్వాస మీద ధ్యాస పెడితే మనసు అందుతుంది. అప్పుడు ప్యూర్ అవుతుంది. ప్యూర్ అవుట్ ఎప్పుడైతే అయిందో దాని పేరు మారిపోతుంది, దాని పేరు బుద్ధి. కాబట్టి మనసుని బుద్ధిగా మార్చుకోవడం ఎలాగో ఒక పాటలో చెప్పడం జరిగింది. ఫినిష్ చేద్దాం. ఇప్పుడు మనం శరీరము మనసు ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటే చాలు. అందరికీ శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనసు తర్వాత ఆనందం గురించి మాట్లాడాలి.
ఈ రెండు రాకుండా ఆనందాన్ని ముట్టుకుంటే కరెంట్ షాక్ పడుతుంది. ఆధ్యాత్మికత అంటే జంపింగ్ కాదు, వాకింగ్. సహజంగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళేది ఆధ్యాత్మికత. మనసు లక్షణం. ఎస్కేప్ అవడం, జంప్ చేయడం మనసు చేసేది. కాబట్టి ఇప్పుడు ఈ శరీరాన్ని మనసుని మార్చుకోవడానికి కృష్ణుడు మనకు ఒక పాట ద్వారా అద్భుతమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదేంటి? ఈ భూమి మీద 2 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేహ సామ్రాజ్యము, 2 మనసు సామ్రాజ్యం. ఈ 2 సామ్రాజ్యాన్ని గెలిస్తే తర్వాత జ్ఞాన సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతాం. ఆ రెండింటి గురించి తెలుసుకుందాం. ఈ దేహస్థితిలో ఉండేవాడు కోరుకుంటాడు ఫస్ట్ ఫుడ్, నెక్స్ట్ బెడ్. ఈ మనసు స్థితిలో ఉన్నవాడు కోరుకుంటాడు ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నాకే కావాలని. అందకపోతే వాటిని సాధించడానికి ఎంత దుర్మార్గానికైనా పరిగెడతాడు. ఈ రెండింటినీ మార్చుకోవడానికి ఒక సూపర్ సాంగ్ ద్వారా మనకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటికి వీక్నెస్ మత్తు. శరీరం ఆహారం ద్వారా మత్తులోకి వెళ్తుంది, మనసు ద్వారా మత్తులోకి వెళ్తుంది. మనసు ప్రపంచంలోకి రావాలి. కళ్ళు మూసుకుని ఉన్నా మెలుగుగా ఉండడం అనేది అసలైన సిసలైన స్థితి. దాని పేరు ధ్యానము. దాన్నే స్పృహ కలిగి ఉండడం. మనందరం కళ్ళు తెరిచి స్పృహ లేకుండా మత్తులో ఉన్నాం. అందుకే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియట్లేదు. మత్తులో ఉన్నవాడి దగ్గర ప్రశ్నలు ఉంటాయి, మెలకులో ఉన్నవాడి దగ్గర జవాబు. ఈ ప్రశ్నకి నీకే జవాబు వస్తుంది అని చెప్పడంలో అంతటి. అందుకే భద్రి గారిని ప్రశ్న అడిగితే ధ్యానం చేయాలి. ఎవరైనా ధ్యానం చేస్తే వాళ్ళ ప్రశ్నకి జవాబు వాళ్ళకి ఏం కావాలో అదే వస్తుంది. సమాధానం పనికిరాదు. అది వాళ్ళకి మ్యాచ్ అవ్వచ్చు, కాకపోతే దిస్ ఇస్ ద సీక్రెట్. కాబట్టి ఫస్ట్ ఈ బాడీ లెవెల్లో ఉండేవాడు ఎలా ఉన్నాడు, వాడికి ఇచ్చిన వార్నింగ్ ఏంటి, వాడికి ఇచ్చిన మెసేజ్ ఏంటో చూద్దాం. ఇది ఎవరో ఇచ్చింది కాదు, కృష్ణుడు ఇచ్చిన మెసేజ్. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ఫాలో అవడమే. అదేంటో చూద్దాం. అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకార మలిమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందులకు కొరగాడు, సోమరి అయి కులుకువాడు సూక్ష్మము గ్రహింపలేడు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్స్. వేదాలంటే 4 లైన్లో అద్భుతమైన మెసేజ్, వార్నింగ్ ఇచ్చాడు. అపాయము దాటడానికి ఉపాయము కావాలి. ఏదైనా అపాయం వస్తే మనకి ఉపాయం రావాలి, కానీ ఏమొస్తుంది? బీపీ, టెన్షన్ వస్తుంది. ఉపాయం ఎవరికి రాదు. ఎందుకు అంటే అందరూ మత్తుగా ఉన్నాం కదా, మెలుగులో లేదు. అంధకార మలిమినప్పుడు వెలుతురుదై వెదకాలి. ఎక్కడిని చూసి భయపడి పారిపోకూడదు. చిరు దీపాన్ని వెలిగించాలి. కాంతి ఎంత వస్తుందో అనవసరం. అలాగే సమస్య వచ్చినప్పుడు భయపడి పారిపోకూడదు. దాని పరిష్కారం గురించి మనం బ్రతకాలి. ముందు చూపు లేనివాడు ఎదుకు కొరగాడు. ముందు చూపు అంటే ఎల్ఐసి బాండ్, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. అవి వెనక చూపు, అవి పంపించేవి. ఎప్పుడు పోతాయి తీసుకున్నాం, దాన్ని ముందు చూపు అన్నారు. ముందు చూపు అంటే థర్డ్ ఐ. ధ్యానం చేస్తే ముందు చూపు వస్తుంది. మనం పోయిన తర్వాత మనం కూడా ఏది వస్తుందో దాని గురించి తెలుసుకోవడం ముందు చూపు. మనం బ్రతికుండగా ఏం పోగేయాలో అది వెనక చూపు. ముందు చూపు లేనివాడు ఎందులకు కొరగాడు, సోమరి అయి కులుకువాడు సూక్ష్మము గ్రహింపలేడు. ఎవడైతే బాడీ లెవెల్లో ఉంటాడో వాడు ఎంతసేపు నిద్రపోతుంటాడు, వాడికి ఈ రకం తెలియదు కాక తెలియదు. ఇప్పుడు ఇచ్చాడు మెసేజ్ ఏంటి? మత్తు వదలరా వదలరా, మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తురా, మత్తు వదలరా నిదురా, మత్తు వదలరా అంటే మెరుగుగా ఉండమన్నాడు. అంటే ధ్యానం చేయమన్నాడు. ధ్యానం చేస్తే మత్తు వదులుతుంది.
దాని పేరే కాయానుపස්සన. శరీరంలో ఉన్న రుగ్మతలు పోతాయి. సో ఈ మత్తు 2 రకాలుగా ఉంటుంది. జీవితమున్న సగభాగము నిద్దురకే సరిపో. తెలివిలేని మూర్ఖుడు పరమార్థం కానలేక వ్యర్థంగా చెడతాడు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. సో ధ్యానం చేస్తే మత్తు వదులుతుంది, మెలుగులో. ఇది సీక్రెట్. సో బాడీ లెవెల్లో ఉండేవాడికి కృష్ణుడు ఇచ్చిన మెసేజ్. విజయం వరింపగా. బుద్ధి బలంతో ప్రయాణం చేస్తే ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ వాళ్ళు. సో అప్పుడు జీవితం ఎలా ఉంటుంది? చుట్టుముట్టు ఆపదలను మట్టు పెట్టబోలుమురా. రాబోయే ఆపదలు ముందే తెలిస్తే వాటిని తప్పించుకుంటాం. పిరికితనము కట్టి పెట్టి ధైర్యము చేపట్టుమురా. భయం పోయి ధైర్యం రావాలి. అది మార్కెట్లో అమ్మేది కాదు, కొనుక్కుని తెచ్చుకోవడానికి. లేకపోతే స్టోరీలు వింటూ వచ్చేది అంతకన్నా కాదు. శ్వాసం చేస్తే వస్తుంది. శ్వాస మీద ధ్యాస పెడితే భయం పోయి ధైర్యం వస్తుంది. దానికి ఉదాహరణ ధ్యానం చేసిన వాళ్ళు అందరే. ధ్యానం చేయకముందు సూసైడ్ చేసుకుందాం అని వెళ్ళారు పత్రికారు. ధ్యానం చేసాక ప్రపంచాన్ని మారుతానని బయలుదేరారు. ధ్యానం చేయకముందు చచ్చిపోతానని వెళ్ళినోడు ధ్యానం చేసిన తర్వాత కుటుంబాన్ని సరిదిద్దుకుని తనను సరిదిద్దుకుని అన్నింటినీ ఎదుర్కొన్న వాళ్ళే. వారే ఉద్ధరించుకుంటూ మెరుగులో ఉంటున్నారు. ఈ మత్తు ప్రతి క్షణము మనం వెంటాడుతుంటుంది. స్పృహ కలిగి ఉండడమే మనం చేయవలసిన స్పృహ కలిగి ఉండడమే ధ్యానము. సో మై డియర్ ఫ్రెండ్స్, మనందరం ధ్యానం చేద్దాం, మత్తు వదిలించుకుందాం, మెలుగుగా ఉందాం. సో ఇంతటి అద్భుతమైన అవకాశం ఈ జూమ్ ద్వారా కలిగించిన ఆత్మ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు కొంతసేపు డిబేట్ కొనసాగించు.